మనం షిరిడి వెళ్ళినప్పుడు ద్వారకామాయిలో మనం చూసే ఈ గోధుమల బస్తా వెనక ఒక గొప్ప భక్తుడి కుటుంబ చరిత్ర ఉంది. అసలు ఈ గోధుమల బస్తా ద్వారకామాయిలో ఎందుకు ఉంచారు, దానికి కారకుడైన ఆ భక్తుడెవరో ఈరోజు సాయి అమృత పలుకుల్లో విని తరిద్దాం. బాలాజీ పాటిల్ అనే భక్తుడు బాబాకు అత్యంత సన్నిహిత భక్తుల్లో ఒకడు. ఆయన షిరిడీకి దగ్గరలోని న్యూసా అనే గ్రామానికి చెందినవారు. బాబా పట్ల ఆయనకు ఎంత భక్తి ఉండేదంటే ప్రతిరోజు షిరిడీకి వచ్చి బాబా వెళ్ళే దారిని ఊడ్చేవాడు. బాలాజీ పాటిల్ ఒక విచిత్రమైన గొప్ప నియమాన్ని పెట్టుకున్నాడు. తన పొలంలో పండిన పంటను ఇంటికి తీసుకువెళ్ళేవారు కాదు. పంట చేతికి రాగానే బస్తాలన్నీ బండ్ల మీద వేసుకొని నేరుగా ద్వారకామాయికి తీసుకువచ్చేవాడు. ఆ పంట మొత్తాన్ని బాబా పాదాల దగ్గర పెట్టేవాడు. బాబా ఆ రాశిలో నుండి కొంత ధాన్యాన్ని తీసుకొని మిగిలిన దాన్ని తిరిగి బాలాజీ పాటలకి ఇచ్చేవారు. అప్పుడు బాబా ఈ విధంగా అనేవారు, ఇది నీ కుటుంబ పోషణ కోసం వాడుకో అని చెప్పేవారు. బాలాజీ పాటిల్ ఆ ప్రసాదాన్ని మాత్రమే ఇంటికి తీసుకువెళ్ళి ఏడాది పొడవునా వాడుకునేవారు. బాలాజీ పాటిల్ మరణాంతరం ఆయన కుమారుడు కూడా ఇదే ఆచారాన్ని కొనసాగించాడు. ద్వారకామాయిలో మనం చూసే ఈ గోధుమల బస్తా సంపూర్ణ శరణాగతికి గుర్తుగా ఉంచబడింది. ఒకవైపు బాబా గోధుమలు విసిరి కలరా రోగాన్ని పారద్రోలితే, మరొక వైపు బాలాజీ పాటిల్ కుటుంబం తమ సర్వస్వాన్ని బాబాకు అర్పించిన త్యాగానికి ఆ గోధుమ బస్తా నిదర్శనంగా నిలిచింది. చాలా కాలం పాటు బాలాజీ పాటిల్ నేవాస్కర్ కుటుంబీకులు శ్రీరామనవమికి ఈ గోధుమల బస్తాను ఉంచేవారు. ప్రస్తుతం ద్వారకామాయిలో బాబా చిత్రపటం వద్ద ఒక మూలగా ఉంచే గోధుమల బస్తాను సాధారణంగా సంవత్సరానికి ఒకసారి మారుస్తారు. ఒక్కోసారి దసరా సమయంలో కూడా ఈ గోధుమల బస్తాను మారుస్తూ ఉంటారు. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఈ పాత గోధుమల బస్తాన్ని తీసివేసి కొత్త బస్తాను ఉంచుతుంటారు సంస్థానం వాళ్ళు. బాబా జీవించి ఉన్న కాలంలో ద్వారకామాయి ఎప్పుడు గోధుమల బస్తాలు ఉండేవి. ఆయన స్వయంగా పిండి విసిరిన ఘట్టం భక్తులకు తెలిసిందే. ఆ సాంప్రదాయాన్ని స్మరిస్తూ బాలాజీ పాటిల్ యొక్క ప్రేమకు గుర్తుగా అక్కడ గోధుమల బస్తాను ఇప్పటికే షిరిడీ సంస్థానం ఉంచుతుంది. అయితే ఈ పాత బస్తాలను గోధుమలను మార్చేటప్పుడు ప్రసాదాలయానికి పంపిస్తారు. ఆ తదుపరి అక్కడ ఆ గోధుమల బస్తాతో చపాతీలు చేసి భక్తులకి పంచడం జరుగుతుంది. ఇప్పటికీ సంస్థాన వంటకాలలో ఆ గోధుమల బస్తాన్ని ఉపయోగించడం జరుగుతుంది. బాబా తన భక్తుల కష్టాలను, వ్యాధులను ఆ గోధుమల రూపంలో స్వీకరించి పిండి చేస్తారని భక్తుల నమ్మకం. నిజంగా ధన్యజీవి బాలాజీ పాటిల్ నేవాస్కర్.